ఉపాధ్యాయుల సన్మాన వేడుకను నిర్వహించిన బ్రహ్మకుమారీస్ గురువారం ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకుని సిద్దిపేట పట్టణం శివాజీ నగర్లోని బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు సన్మాన వేడుకను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరా నగర్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ వి. పద్మావతి గారు, ఘనపూర్ స్కూల్ టీచర్ బి. రాజ్ కుమార్, దుద్దడ గురుకుల టీచర్ కె. యాదగిరి, కొండపాక జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ హెడ్మాస్టర్ సముద్రాల శ్రీనివాస్, రామంచ జెడ్పీహెచ్ఎస్ రిటైర్డ్ టీచర్ జి. బ్రహ్మాచారి, రాజగోపాల్ పేట రిటైర్డ్ టీచర్ అమరేందర్ రెడ్డి, అమ్మిటస్ స్కూల్ టీచర్ ప్రియా రామ్ శర్మ పాల్గొన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ మన సంకల్పాలన్నింటినీ గమనిస్తూ ఉండండి. చైతన్య రూపంలో ఒక మెరుస్తున్నటువంటి సితారగా ఉంటాము. నేను ఆత్మను, మనస్సు, బుద్ధితో ఈ దేహాన్ని విడిచి ఆకాశం వైపుకి ప్రయాణిస్తున్నాను. ఆకాశతత్వంకి పైన పనిచేస్తున్నాను. సో ఒక టీచర్గా కాకుండా నేను ఆ స్కూల్లో ఒక సైకాలజిస్ట్గా అండ్ కెరీర్ కౌన్సిలర్గా అండ్ పిల్లలకి 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత అండ్ వాళ్ళు 5th క్లాస్ మా దగ్గర 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి అందరికి మొత్తం స్టూడెంట్స్ 520 మంది ఉంటారు. సో వాళ్ళకి ప్రతి వారం కూడా వాళ్ళకి బ్రహ్మకుమారీస్ తరఫున కొన్ని బుక్స్, కొన్ని చార్ట్స్, కొన్ని కొటేషన్స్ ఎప్పటికప్పుడు స్వప్న మేడలు ఇస్తుంటారు. సో దాన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు బోధించడం జరుగుతుంది. అండ్ వాళ్ళలో చాలా మంచి ప్రవర్తన కూడా తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు కూడా రిజోటి మోడల్ అల్వాల్ స్కూల్లో చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలకి మనం ఒక చదివే కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో భాగంగా వాళ్ళకి ఒక సొసైటీలో ఎట్లా ఉండాలి, మనకు ఒక చదువుతో పాటు ఇంకా ఒక పిల్లవాడి మనకి ఎట్లా సొసైటీలో ఉండడంతో పాటు వాళ్ళకి జ్ఞానంతో పాటు ఇంకా మంచి మంచి విషయాలు నేర్పడంతో పాటు వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి నేను ఎప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉంటాను ఏదో ఒకటి. దాంట్లో భాగంగా ఇక్కడ నుంచి కూడా నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పటిదాకా అమరేంద్ర రెడ్డి సార్ కానీ తర్వాత మిగతా టీచర్లు చాలా గొప్పగా టీచర్ల ఉపాధ్యాయ వృత్తి గురించి చెప్పారు. ప్రపంచంలోనే అది గొప్ప వృత్తి ఏదైతే ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడు నిత్య విద్యార్థిగా ఉంటాడు. ఎందుకంటే పిల్లలకి డిఫరెంట్ పిల్లలు ఉంటారు. సో వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఎప్పటికప్పుడు ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది మనం నేర్చుకుంటే మాత్రమే చెప్పగలుగుతాం. సో దానిలో భాగంగా ఇంకా పిల్లల కంటే కూడా మనం ఒక ఉపాధ్యాయుడిగా ఎక్కువ నేర్చుకుంటాం. సో అదొక్కటి బాగా మనము సాటిస్ఫై అయ్యేది ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువ ఉంటుంది. సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించి ఏదైతే దీన్ని ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన బ్రహ్మకుమారీస్ ఫౌండేషన్ వారికి అండ్ ఈ యొక్క
ఆర్గనైజర్స్కి మేము టీచర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.